వైఎస్ఆర్ కడప జిల్లా ఖాజీపేట మండలం అంబేద్కర్ సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహానికి ఖాజీపేట మండల వైసీపీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులన్నింటినీ అంబేద్కర్ కల్పించినవని, రాజ్యాంగ రచనకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందని అన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరికి హక్కులను కల్పించిన ఘనత కేవలం బీఆర్ అంబేద్కర్కే దక్కుతోందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. మండల కిరణ్ రెడ్డి, మురళీమోహన్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా వారికి మా పార్టీ తరఫున ఘన నివాళులు అర్పిస్తున్నామని, భారతదేశంలో ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్న రాజ్యాంగ ఫలాలు అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ప్రసాదించినవని అన్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఐటీ వింగ్ జాయింట్ సెక్రటరీ పాలకొలను లక్ష్మీనారాయణరెడ్డి మాట్లాడుతూ నేడు భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు పుడుతున్నాయని, ఇలా కొత్త రాజకీయ పార్టీలు ఏర్పడడానికి రాజ్యాంగం కల్పించిన హక్కని, ఆ హక్కును రాజ్యాంగంలో చేర్చిన ఘనత అంబేద్కర్కే దక్కుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి పివి రాఘవరెడ్డి, పత్తూరు మాజీ సర్పంచ్ గడ్డం రామకృష్ణ, తవ్వా వెంకటయ్య, కూవారిపల్లి భూమన సుబ్బారెడ్డి, పార్టీ కార్యకర్తలందరూ పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతిని పురస్కరించుకొని వైఎస్ఆర్సీపీ తరఫున మేమందరం వచ్చేసి ఘనంగా నివాళులు అర్పించి ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. రాజ్యాంగ నిర్మాత దాదాపు అందరికీ రాజ్యాంగం అంటే అందరికీ ఒకే ఒక ఆదర్శనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ కానీ లేకపోతే ప్రజల్లో ఎట్లా మనగాడు సాగించాలో నేర్పిన ఏకైక వ్యక్తి అంబేద్కర్ గారు అని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఆయనకు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నాయకులము, ప్రజలు, అందరు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఈరోజు ఘనంగా నివాళులు అర్పించాము. అదేవిధంగా ఒక సామాన్యుడి నుంచి ఒక పెద్దవాళ్ళ వరకు రాజకీయ నాయకులకైతేనేమి, స్టూడెంట్లకైతేనేమి ప్రతి ఒక్కరికి తన పౌర హక్కులేంటి, అసలు ఒక మనిషిగా తన ప్రాథమిక హక్కు ఏంటి అనేది అందరికీ తెలియజేశాడు. తన రాజ్యాంగం రూపొందించి ఎంతోమంది మేధావులు ఉన్నప్పటికీ ఇంత పెద్ద బరువును ఆయన తన భుజస్కంధాల మీద వేసుకొని అందరికీ అన్నీ వర్తించేలా చేశాడు. స్వతంత్ర భారతదేశంలో అంబేద్కర్ యొక్క ఆశయాలను రాజ్యాంగబద్ధంగా వాటిని అమలుపరిచే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే సామాజిక న్యాయం పేరుతో ఆయన బడుగు బలహీన వర్గాలకు, అలాగే బీసీలకు, మైనార్టీలకు పెద్దపీట వేస్తూ అనేకమైన ఆయన ప్రభుత్వ కాలంలో మొత్తం 5 మంది ఉప ముఖ్యమంత్రిగా చేసుకొని 5 మంది 5 రకాల సామాజిక వర్గాల నుంచి మనం విజయవాడలో చూస్తే దాదాపు 128 అడుగుల విగ్రహాన్ని భారతదేశ గర్వించదగ్గటువంటి ఏకైక నాయకుడిగా మనం చరిత్రను మిగిలిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. మొన్నటి వరకు కేవలం విజయవాడ అంటే పైన అమ్మవారు, కింద అమ్మవారు అని చెప్పేటువంటి నినాదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మార్చి పైన అమ్మవారు, కింద అంబేద్కర్ అనేటువంటి కొత్త నినాదాన్ని ఆంధ్రప్రదేశ్లో సృష్టించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కానీ దాన్ని ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం. రాజధాని కూడా కేవలం ఇది కమ్మ రాజధాని చూస్తున్న సందర్భంలో అంతకు పూర్వం 5 సంవత్సరాల కిందటే జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం, సామాజిక సాధికారత ఎలా ఉంటుందో తన 5 సంవత్సరాల కాలంలో నిరూపించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో నిజమైన అంబేద్కర్ వాదిగా నేను భావిస్తాను. క్రీడా ఉపాధ్యాయులను తయారు చేయడంలో మేటి స్థానంలో నిలిచిన అలెక్సా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 2026-2028 విద్యా సంవత్సరానికి బీపీఎడ్ కోర్సుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. విక్రమసింహపురి యూనివర్సిటీకి అనుబంధ కళాశాల. అర్హత, అనుభవం కలిగిన అధ్యాపకులు, అన్ని వసతులు కలిగిన తరగతి గదులు, చక్కని లైబ్రరీ, విశాలమైన ఆట స్థలం, పలు రకాల క్రీడల్లో ఆచరణాత్మక శిక్షణ. ఇవి అలెక్సా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రత్యేకతలు. క్రీడా ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న ఆశావహులకు ఇది చక్కని అవకాశం.